రోజు జక్కయ్య యొక్క కోరికను దేవుడు తీర్చి దగ్గరకు వచ్చి, జక్కయ్య నీ ఇంటికి వస్తాను రమ్మని పిలిచినప్పుడు అతని ఆనందం పట్టలేనిది. ఇలాంటి పట్టరాని సంతోషాలు దేవుడు మన గుండె నిండా మన జీవితాంతం కాలం వరకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. జక్కయ్యను దిగి రమ్మన్నప్పుడు ఎంతో ఆశతో పరిగెత్తుకొని ఎంతో ఫాస్ట్గా చెట్టు దిగేసి వచ్చినాడు. యేసుని తన ఇంట చేర్చుకున్నాడు. యేసయ్య వచ్చి మన హృదయమైన తలుపు తట్టిన ప్రతిసారి మన హృదయపు తలుపులు తెరచి ఆయన్ని స్వీకరించి ఆయనతో పాటు మనం కూడా విందు చేసుకుంటూ ఆనందంతో మనము వర్ధిల్లుదుముగాక. ఆమేన్. యేసయ్య వచ్చి పిలిచినప్పుడు హృదయము క్లోజ్ చేయబడి ఓపెన్ చేయబడకుండా యేసయ్యను పంపివేసే పరిస్థితులు మనము ఉండకుందుముగాక. ఆమేన్. యేసయ్యతో విందు చేస్తున్నాడు అని అంటే ఎంత సంతోషమైందో అతనికి. అయితే ఆ జక్కయ్య చాలా సంతోషంతో యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడు. వెళ్ళిన తర్వాత విందు ఏర్పాటు చేసినాడు. యేసయ్యకు భోజనం ఏర్పాటు చేసి అంత మట్టుకే కాకుండా ఆ యేసయ్యను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా తన పాపం అంతా విడిచిపెడుతున్నాడు. తన పాపం అంతా విడిచిపెట్టి ఒప్పుకుంటున్నాడు. క్రియ కూడా చేస్తున్నాడు. అక్కడ ఏం క్రియ చేస్తున్నాడంటే, దేవా నేను ఈ విధంగా తప్పు చేసినని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. నేను అనేక మంది దగ్గర ఈ విధంగా ట్యాక్స్ అనేది ఎక్స్ట్రా కలెక్ట్ చేసి అందరి కన్నీటికి కారణమైనాను. అందరి శాపాలు నేను తీసుకున్నాను. అందరి శాపాన్ని నేను పొందుకున్నాను. నా కుటుంబం మీద శాపము, నా మీద శాపం, పనుల మీద శాపము, అన్ని విధంగా బంధకాలతో నేను కట్టబడి ఉన్నాను. కానీ ఇక నుండి నేను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను అని చెప్పేసి వెంటనే ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్న ధనం అంతా ప్రజలకు తిరిగి ఇచ్చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. యేసయ్య మన ఇంటికి వస్తే, మన హృదయంలోకి వస్తే మనలో జరిగే గొప్ప కార్యం ఏమిటి అంటే మనము మన తప్పును ఒప్పుకొని విడిచిపెడతాము. అలాగా పశ్చాత్తాపం అనేది మనలో కలుగుతుంది. మనలో పశ్చాత్తాపం కలగటం లేదు అని అంటే, చేసిన పొరపాట్లకి మనకు పశ్చాత్తాపము లేదు అంటే యేసయ్యకు మనలో మనం స్థానం ఇవ్వటం లేదు అని అర్థం. కాబట్టి మనం యేసయ్యకు స్థానం ఇచ్చి నిజంగా పశ్చాత్తాప హృదయంతో నింపబడి పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి మనము దీవించబడుదుముగాక, మనము శుద్ధి చేయబడుదుముగాక, అనేక మందికి దీవెనగా మనము మార్చబడుదుముగాక.